జీహెచ్ఎంసీ పరిధిలోని నేతలకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు వార్నింగ్ ఇచ్చారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్ అభ్యర్థిగా ఎవరికి వాళ్లు ప్రకటించుకుంటున్నారని ఆయన తెలిపారు. యూత్ కాంగ్రెస్ నేతలు తామే పోటీ చేస్తున్నట్టు ప్రచారం చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి చర్యలు చేస్తే వేటు వేస్తామని హెచ్చరించారు. అభ్యర్థి ప్రకటనలో కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రొసీజర్ ఉంటుందని అన్నారు. ఈ హైదరాబాద్ లో కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి. కార్పొరేషన్ ఎన్నికల్లో కొంతమంది అభ్యర్థులు వాళ్ళ పేరు రాసుకొని కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు అని పెట్టుకుంటున్నారు. ఒక్కళ్ళు కాదు, ఎవరికి వాళ్ళే పార్టీతోని సంబంధం లేకుండా ఈ రకంగా పెట్టుకోవటం వల్ల కాంగ్రెస్ పార్టీకి రేపు ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇస్తే వారి పేరే పెట్టుకోవాలి తప్ప ఎవరిని ప్రకటించక ముందే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెట్టుకోవటం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. ఒక అభ్యర్థిని ప్రకటించడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. దానికి ఎలక్షన్ కమిటీ ఉంటుంది. పిసిసిలో పిసిసి సీఎం తర్వాత ఎలక్షన్ కమిటీ మెంబర్లు అందరూ కూర్చొని అభ్యర్థులను ప్రకటన చేస్తారు. అప్పటి వరకు యాస్పిరెంట్స్ అంతా పని చేయండి. మాకు టికెట్ కావాలని అడిగే హక్కు మీకు ఉంది. మీకు టికెట్ కావాలా ఎందుకు అంటే మేము ఇంతకాలం నుంచి పనిచేసాము, మేము మా కార్పొరేట్ ఏరియాలో చాలా పనులు చేసామని అన్ని తయారు చేసి పిసిసికి సీఎంకి ఆ కమిటీ మెంబర్స్కి ఇస్తే అప్పుడు ఫైనల్ చేస్తాం. అందువల్ల ఎవరు కూడా ఈ రకంగా పార్టీ నిర్ణయించక ముందే ఇప్పటి నుంచే కార్పొరేషన్ ఎన్నికలు రాకముందే నేనే కార్పొరేటర్ అని ఫలానా కార్పొరేటర్ ఆ నంబర్ వేసి అక్కడ నేను పోటీ చేస్తానని చెప్పడం వల్ల కన్ఫ్యూజన్ వస్తుంది. దీన్ని చేయకూడదని నేను ప్రకటన చేస్తానని యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్కి చెప్పాను.